హాయ్ ఎవ్రీవన్, ఈ వీడియోలో నేను మీకు రియాక్ట్ నేటివ్ డెవలపర్ ఈ కెరియర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు తెలుసా, రియాక్ట్ నేటివ్ డెవలపర్స్ వాళ్ళ శాలరీ చాలా హై ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు క్రాస్ ప్లాట్ఫామ్ మొబైల్ అప్లికేషన్స్ని క్రియేట్ చేస్తారు. అందుకే పెద్ద పెద్ద కంపెనీస్లో వీళ్ళ రిక్వైర్మెంట్ ఉంటుంది. పెద్ద పెద్ద కంపెనీస్ అంటే ఫేస్బుక్, మెటా, ఎయిర్బిఎన్బి, టెస్లా ఇట్లాంటి పెద్ద పెద్ద కంపెనీస్ కదా. వాళ్ళు చాలా హై శాలరీ ఇచ్చి రియాక్ట్ నేటివ్ డెవలపర్స్ని హైర్ చేస్తారు. ఈ క్రాస్ ప్లాట్ఫామ్ అప్లికేషన్స్ అంటే ఏంటి నేను మీకు కాసేపులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ మొత్తం వీడియోలో రియాక్ట్ నేటివ్ డెవలపర్స్కి చాలా డిఫరెంట్ క్వశ్చన్స్ చాలామందికి డౌట్ ఉంటుంది కదా. అవి అన్ని క్వశ్చన్ ఆన్సర్స్ లాగా చాప్టర్స్ క్రియేట్ చేసి పెట్టాను. చాప్టర్స్ ఇన్ఫర్మేషన్ మీరు ఈ వీడియో డిస్క్రిప్షన్లో చూడొచ్చు. ఫస్ట్ ఈ రియాక్ట్ నేటివ్ అంటే ఏంటి అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రియాక్ట్ నేటివ్ ఇది ఒక ఫ్రేమ్వర్క్ ఫేస్బుక్ కంపెనీ వాళ్ళు క్రియేట్ చేశారు. ఇది ఒక ఓపెన్ సోర్స్ ఫ్రేమ్వర్క్. ఓపెన్ సోర్స్ అంటే ఆన్లైన్లో ఎవరైనా యూస్ చేసుకోవచ్చు, అట్లాంటి ఒక ఫ్రేమ్వర్క్. ఈ రియాక్ట్ నేటివ్లో రియాక్ట్ వచ్చేసి ఇది ఒక జావా స్క్రిప్ట్ లైబ్రరీ. నేటివ్ మీనింగ్ వచ్చేసి ఇది క్రాస్ ప్లాట్ఫామ్ అప్లికేషన్స్ క్రియేట్ చేయడానికి యూస్ చేస్తారు. క్రాస్ ప్లాట్ఫామ్ అప్లికేషన్స్ అంటే ఏంటి? 2015 కన్నా ముందు ఏదైనా కంపెనీలో వాళ్ళు బిజినెస్ గ్రో చేయడానికి మొబైల్ అప్లికేషన్ రిక్వైర్మెంట్ ఉంటే వాళ్ళు 2 డిఫరెంట్ మొబైల్ అప్లికేషన్స్ క్రియేట్ చేస్తుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఆండ్రాయిడ్ మొబైల్ యూజర్స్ కోసం ఒక సపరేట్ మొబైల్ యాప్, అలాగే iOS మొబైల్ అప్లికేషన్స్ యూజర్స్ కోసం ఒక సపరేట్ మొబైల్ యాప్. అంటే కంపెనీస్ 2 డిఫరెంట్ మొబైల్ యాప్స్ క్రియేట్ చేయడం అంటే అది ఇన్వెస్ట్మెంట్ లాగానే. వాళ్ళకి టైం పెట్టాలి, ఎఫర్ట్స్ పెట్టాలి, డబ్బు కూడా పెట్టాలి కదా. సో అందుకే ఆ ఛాలెంజ్ని సాల్వ్ చేయడానికి రియాక్ట్ నేటివ్ ఇట్లాంటి ఫ్రేమ్వర్క్ని ఫేస్బుక్ వాళ్ళు ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి ఈ ఫ్రేమ్వర్క్ని క్రియేట్ చేశారు. ఈ ఫ్రేమ్వర్క్ ఏం చేస్తుంది అంటే ఒకటే మొబైల్ అప్లికేషన్ క్రియేట్ చేస్తుంది. ఆ మొబైల్ అప్లికేషన్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టంలో కూడా, యాపిల్ ఆపరేటింగ్ సిస్టంలో కూడా పనిచేస్తుంది. సో కంపెనీస్కి డెఫినెట్లీ ఎఫర్ట్స్ తగ్గుతుంది, టైం సేవ్ అవుతుంది, ఇంకా వాళ్ళకి మనీ కూడా సేవ్ అవుతుంది. కాబట్టి అందుకే రియాక్ట్ నేటివ్ ఈ ఫ్రేమ్వర్క్ని చాలా కంపెనీస్ వాళ్ళ మొబైల్ అప్లికేషన్స్ క్రియేట్ చేయడానికి యూస్ చేస్తున్నారు. ఎస్, మీరు ఆలోచించవచ్చు, ఈ రియాక్ట్ నేటివ్లో మన కెరియర్ మనం స్టార్ట్ చేయాలంటే మనకు ఎట్లాంటి స్కిల్స్ ఉండాలి? ఇది డెఫినెట్లీ ఒక ఫ్రేమ్వర్క్ కదా, జావా స్క్రిప్ట్ లైబ్రరీస్ మీద రన్ అవుతున్న ఫ్రేమ్వర్క్. సో జావా స్క్రిప్ట్ మీద నాలెడ్జ్ ఉన్న క్యాండిడేట్స్, లేకపోతే రియాక్ట్ జేఎస్ మీద నాలెడ్జ్ ఉన్న, లేకపోతే కొంచెం ట్రైనింగ్ చేసిన క్యాండిడేట్స్ ఉంటే వాళ్ళు ఈ రియాక్ట్ నేటివ్ కూడా నేర్చుకుంటే, ఈ ఫ్రేమ్వర్క్ మీద కూడా వాళ్ళకి ఎక్స్పర్టైజ్ ఉంటే డెఫినెట్లీ వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీస్ పెరిగిపోతుంది. జాబ్ వస్తే వాళ్ళ శాలరీస్ చాలా ఎక్కువ శాలరీ వాళ్ళు డిమాండ్ చేసుకోవచ్చు. నౌ ఈ రియాక్ట్ నేటివ్ని కంపెనీస్ ఎందుకు యూస్ చేస్తారు, వాళ్ళు ఎందుకు రియాక్ట్ నేటివ్ డెవలపర్స్ని వెతుకుతూ ఉంటారు, వాళ్ళకి ఎలా ఈ టెక్నాలజీ ఈ ఫ్రేమ్వర్క్ ఎలా యూజ్ అవుతుంది అది మీకు చెప్తాను. డెఫినెట్లీ ఇది ఒక క్రాస్ ప్లాట్ఫామ్ అప్లికేషన్ కాబట్టి క్రాస్ ప్లాట్ఫామ్ కంపాటిబిలిటీ ఉంటుంది. కాబట్టి కంపెనీస్ ఈ ఫ్రేమ్వర్క్ని సజెస్ట్ చేస్తారు, యూస్ చేస్తారు. అలాగే కోడ్ని రీయూజ్ చేసుకోవచ్చు. యూజబిలిటీ అని చెప్పచ్చు. కాస్ట్ ఎఫెక్టివ్ డెవలప్మెంట్, ర్యాపిడ్ డెవలప్మెంట్ అంటే చాలా ఫాస్ట్గా ఒక ప్రాసెస్, ఒక మొబైల్ యాప్ కంప్లీట్ అవుతుంది కాబట్టి ర్యాపిడ్ డెవలప్మెంట్ కూడా మనం చెప్పొచ్చు. లార్జ్ డెవలపర్ కమ్యూనిటీ, ఈ రియాక్ట్ జేఎస్లో చాలా పెద్ద కమ్యూనిటీ ఉంది. కమ్యూనిటీ అంటే రియాక్ట్ నేటివ్ని యూస్ చేస్తున్న వాళ్ళు. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే ఆ కమ్యూనిటీలో, ఆ ఫోరంలో వచ్చి వాళ్ళ డౌట్స్, వాళ్ళ క్వశ్చన్స్ పెడితే మిగతా చాలామంది ఉంటారు హెల్ప్ చేయడానికి. అంటే ఆ ఇష్యూకి సొల్యూషన్ ఏంటి చెప్పడానికి పెద్ద కమ్యూనిటీ ఉంది. కాబట్టి ఈ ఓపెన్ సోర్స్ ఫ్రేమ్వర్క్ని చాలా కంపెనీస్ ప్రిఫర్ చేస్తారు. అలాగే యాక్సెస్ టు నేటివ్ ఫీచర్స్, చాలా క్రాస్ ప్లాట్ఫామ్ ఫీచర్స్ అవైలబిలిటీ, యాక్సెసిబిలిటీ ఉంటుంది. కాబట్టి కంపెనీస్ రియాక్ట్ నేటివ్ ఫ్రేమ్వర్క్ని ప్రిఫర్ చేస్తారు. అలాగే కన్సిస్టెంట్ యూజర్ ఎక్స్పీరియన్స్, ఫాస్టర్ అప్డేట్స్, ఇంకా మెయింటెనెన్స్లో కూడా చాలా ఈజీ ఉంటుంది. కాబట్టి కంపెనీస్ ప్రిఫర్ చేస్తారు. స్కేలబిలిటీ వైజ్ కూడా ఇది చాలా బాగుంది. అంటే ఒక మొబైల్ యాప్ రేపు చాలా గ్రో అయింది అనుకోండి, ఈ మొబైల్ యాప్ రియాక్ట్ నేటివ్ ఫ్రేమ్వర్క్లో ఉంటే స్కేలబిలిటీ ఇష్యూస్ ఏం రాదు.
సపోర్ట్ ఫ్రమ్ ఫేస్బుక్, ఇది ఫేస్బుక్ కంపెనీ వాళ్ళు క్రియేట్ చేశారు కాబట్టి ఫేస్బుక్ వాళ్ళ సైడ్ నుంచి సపోర్ట్ కూడా బాగానే చేస్తారు. అలాగే కంపాటిబిలిటీ విత్ వెబ్ డెవలప్మెంట్, ఇది మొబైల్ అప్లికేషన్ క్రియేట్ చేయడానికి యూస్ చేస్తారు కదా, కానీ వెబ్ డెవలప్మెంట్కి కూడా ఇది సపోర్ట్ చేస్తుంది. ఇన్ని ఫీచర్స్ ఉన్నాయి కాబట్టి కంపెనీస్, బిజినెసెస్ వేరే ఫ్రేమ్వర్క్స్, వేరే టెక్నాలజీస్ కాకుండా రియాక్ట్ నేటివ్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు. వాళ్ళ మొబైల్ అప్లికేషన్స్ ఈ టెక్నాలజీ, ఈ ఫ్రేమ్వర్క్లో డెవలప్ చేయించుకుంటారు. నా ఈ రియాక్ట్ నేటివ్ డెవలపర్స్ వాళ్ళు డైలీ ఏం చేస్తారు అంటే వాళ్ళ ఫ్రేమ్వర్క్ మీద వాళ్ళు ఏం పని చేస్తారు, చాలామందికి డౌట్ ఉంటుంది కదా, చెప్తాను. రియాక్ట్ నేటివ్ డెవలపర్స్ వీళ్ళు కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్సే, వీళ్ళు కూడా సాఫ్ట్వేర్ డెవలపర్సే, కానీ వాళ్ళు స్పెసిఫిక్గా ఏం చేస్తారు అంటే జావా స్క్రిప్ట్స్ మీద, ఈ ఫ్రేమ్వర్క్ రియాక్ట్ నేటివ్ మీద వాళ్ళు మొబైల్ అప్లికేషన్స్ని క్రియేట్ చేస్తారు. సో వాళ్ళు కూడా డెవలప్మెంటే చేస్తారు, వాళ్ళు కూడా ప్రోగ్రామింగ్ వర్కే చేస్తారు. ఓన్లీ డిఫరెన్స్ ఇస్ వీళ్ళు ఫ్రేమ్వర్క్ మీద జావా స్క్రిప్ట్ లైబ్రరీస్ని యూస్ చేసి మొబైల్ అప్లికేషన్స్ని క్రియేట్ చేస్తారు. నౌ ఈ రియాక్ట్ నేటివ్ డెవలపర్స్ వాళ్ళది డే టు డే యాక్టివిటీస్ ఎలా ఉంటుందో అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాళ్ళు డెఫినెట్లీ అంటే ప్రోగ్రామ్ చేస్తారు, మొబైల్ అప్లికేషన్స్ని క్రియేట్ చేస్తారు, ఇంకా అలాగే ఆ మొబైల్ అప్లికేషన్స్ని మెయింటైన్ చేస్తారు. మెయింటైన్ చేయడం అంటే అది కరెక్ట్గా పనిచేస్తుందా లేదా, ఏమైనా అప్డేట్స్ ఏమైనా అవసరం ఉందా లేదా, వర్జన్ కంట్రోల్ మీద వర్క్ చేస్తారు. సో ఇట్లాంటి డే టు డే యాక్టివిటీస్ రియాక్ట్ నేటివ్ డెవలపర్స్ వాళ్ళు చేస్తూనే ఉంటారు. అగైన్ డైలీ టాస్క్ వచ్చేసి, డైలీ వర్క్ వచ్చేసి కంపెనీ టు కంపెనీ అది డిఫర్ కావచ్చు. ఏ ప్రాజెక్ట్ మీద వాళ్ళు వర్క్ చేస్తున్నారు దాని బేస్డ్ మీద కూడా ఉండొచ్చు. మెయిన్లీ వచ్చేసి వాళ్ళు కోడింగ్ చేస్తారు, మొబైల్ అప్లికేషన్స్ని డెవలప్ చేస్తారు. నౌ వాట్ ఆర్ ద స్కిల్స్ అంటే ఈ జావా స్క్రిప్ట్ కాకుండా ఇంకా అడిషనల్ స్కిల్స్ ఏమైనా ఉందా రియాక్ట్ నేటివ్ డెవలపర్స్ మనం ఆ కెరియర్ స్టార్ట్ చేయడానికి? ఎస్, జావా స్క్రిప్ట్ మీద అంటే డెఫినెట్లీ ఫస్ట్ మీకు మంచి గ్రిప్ ఉండాలి, మంచి నాలెడ్జ్ ఉండాలి. ప్లస్ రియాక్ట్ నేటివ్ ఫండమెంటల్స్ మీద కూడా మీకు మంచి నాలెడ్జ్ ఉండాలి. వన్ థింగ్, నేను ఇప్పుడు మీకు పెద్ద లిస్ట్ చెప్పబోతున్నాను కదా, సేమ్ ఇదే ఇన్ఫర్మేషన్ టెక్స్ట్ ఫార్మాట్లో నా బ్లాగ్లో నేను మెన్షన్ చేసి పెట్టాను. మీరు ఇంకొకసారి అది రెఫర్ చేయాలని ఉంది, టెక్స్ట్ ఫార్మాట్లో చూడాలని ఉంది అంటే నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో నా బ్లాగ్ లింక్ కూడా పెట్టేస్తాను. టెక్స్ట్ ఫార్మాట్లో ఉంటుంది కంటెంట్, మీరు అక్కడ వెళ్ళి కూడా ఈ కంటెంట్ని రెఫర్ చేయొచ్చు. నౌ స్కిల్స్లో రియాక్ట్తో పాటు రియాక్ట్ నేటివ్ ఫండమెంటల్స్ నేర్చుకొని ఉండాలి, మొబైల్ అప్లికేషన్ డెవలప్మెంట్ తెలిసి ఉండాలి క్యాండిడేట్కి, ప్లాట్ఫామ్ స్పెసిఫిక్ కోడ్ ఇది కూడా తెలిసి ఉండాలి, ఏపీఐ ఇంటిగ్రేషన్ ఎలా చేస్తారు, స్టేట్ మేనేజ్మెంట్ ఎలా చేస్తారు, డీబగ్గింగ్ అండ్ ట్రబుల్ షూటింగ్ ఎలా చేస్తారు, థర్డ్ పార్టీ లైబ్రరీస్ని ఎలా యూస్ చేస్తారు, పర్ఫార్మెన్స్ ఆప్టిమైజేషన్ ఎలా చేయాలి, టెస్టింగ్, క్వాలిటీ అష్యూరెన్స్, వర్జన్ కంట్రోల్ అండ్ కంటిన్యూస్లీ వాళ్ళు అప్గ్రేడ్ అంటే వాళ్ళు మొబైల్ అప్లికేషన్ని ఫీచర్స్ వైజ్ లేకపోతే అంటే వర్జన్ కంట్రోల్ వైజ్ వాళ్ళు అప్గ్రేడ్ చేస్తూనే ఉండాలి. అట్లాంటి నాలెడ్జ్ వాళ్ళు గ్యాదర్ చేస్తూనే ఉండాలి. ఇవి వచ్చేసి టెక్నికల్ స్కిల్స్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సపోజ్ మీరు రియాక్ట్ నేటివ్ డెవలపర్ లాగా కెరియర్ ప్లాన్ చేస్తున్నారు అంటే ఇవన్నీ టెక్నికల్ స్కిల్స్ నేర్చుకుంటే ప్లస్ పాయింట్. ఇవి కాకుండా సాఫ్ట్ స్కిల్లో మీకు ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా ఉంటే అది ఒక ప్లస్ పాయింట్ లాగా డెఫినెట్లీ ఉంటుంది. నౌ ఈ రియాక్ట్ జేఎస్ డెవలపర్స్ వాళ్ళది రిక్వైర్మెంట్ ఏ కంపెనీస్లో ఉంటాయి? పెద్ద పెద్ద కంపెనీస్, ఫర్ ఎగ్జాంపుల్ టెస్లా, ఎయిర్బిఎన్బి, ఫేస్బుక్ వాళ్ళే ఈ ఫ్రేమ్వర్క్ని క్రియేట్ చేశారు కాబట్టి ఫేస్బుక్ కంపెనీలో డెఫినెట్లీ రియాక్ట్ నేటివ్ డెవలపర్స్ది రిక్వైర్మెంట్ ఉంటుంది. అలాగే పేపాల్, అమెజాన్, వాల్మార్ట్, షాపిఫై, ఈబే, స్క్వైర్, కాయిన్బేస్, ఎయిర్బిఎన్బి, booking.com, ఎక్స్పెడియా, అలాగే డాక్సిమిటీ, హెల్దీఫై మీ, నెట్ఫ్లిక్స్, స్పాటిఫై, ట్విచ్ అండ్ ఊబర్ అండ్ డోర్ డాష్ ఇట్లాంటి చాలా పెద్ద పెద్ద కంపెనీస్ ఉన్నాయి. ఈ కంపెనీస్లో రియాక్ట్ నేటివ్ డెవలపర్స్ రిక్వైర్మెంట్ అప్పుడప్పుడు పడుతూనే ఉంటుంది. నౌ ఈ రియాక్ట్ నేటివ్ డెవలపర్స్ వాళ్ళది డెసిగ్నేషన్స్ ఎలా ఉంటాయి అంటే వాళ్ళకి ఏం డెసిగ్నేషన్స్ ఇస్తారు కంపెనీస్లో? వీళ్ళు కూడా సాఫ్ట్వేర్ డెవలపర్సే, వీళ్ళు కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్సే, కానీ కంపెనీ టు కంపెనీ కొంచెం డెసిగ్నేషన్ చేంజ్ కావచ్చు. డెసిగ్నేషన్స్ ఎలా ఉంటాయంటే రియాక్ట్ నేటివ్ డెవలపర్ ఈ డెసిగ్నేషన్ కావచ్చు, మొబైల్ యాప్ డెవలపర్ డెసిగ్నేషన్ కావచ్చు, ఫ్రంట్ ఎండ్ డెవలపర్ డెసిగ్నేషన్ కావచ్చు, మొబైల్ అప్లికేషన్ ఇంజనీర్, ఇట్లాంటి డిఫరెంట్ డెసిగ్నేషన్స్ ఉండొచ్చు. వాళ్ళ ఎక్స్పీరియన్స్ అంటే ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ బేస్డ్ మీద కూడా వాళ్ళ డెసిగ్నేషన్స్ చేంజ్ అవుతూనే ఉంటుంది. నౌ వెరీ ఇంపార్టెంట్, రియాక్ట్ నేటివ్ డెవలపర్స్ వాళ్ళది శాలరీస్ ఎలా ఉంటాయి? సపోజ్ మీరు ఒక ఫ్రెషర్,
ఫ్రెషర్ మీరు క్యాంపస్ ప్లేస్మెంట్లో ఇట్లాంటి పెద్ద పెద్ద కంపెనీస్లో మీరు జాబ్ కోసం మీరు సెలెక్ట్ అయ్యారు అంటే మీ శాలరీ ఈజీగా 8 lakhs రూపీస్ కూడా మీరు ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. 8 lakhs రూపీస్ పర్ యానం LPA. నౌ సపోజ్ మీరు ఆఫ్ క్యాంపస్ ప్లేస్మెంట్లో సెలెక్ట్ అయ్యారు అంటే క్యాంపస్ ప్లేస్మెంట్లో మీకు జాబ్ రాలేదు కానీ ఆఫ్ క్యాంపస్ బయట కాలేజ్ బయట మీరు అప్లై చేశారు, జాబ్ వచ్చింది. యూ కెన్ ఎక్స్పెక్ట్ అంటే హైదరాబాద్ లాంటి సిటీలో మీరు 6 lakhs ప్యాకేజ్ పర్ యానం వరకు మీరు ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. ఈ పర్టికులర్ ప్రొఫెషన్ రియాక్ట్ నేటివ్ డెవలపర్స్కి. ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ వాళ్ళు ఎలా ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు అంటే 6 to 15 lakhs ఆర్ సమ్ టైమ్స్ 18 lakhs వరకు కూడా వెళ్తుంది. 2 years or 3 years ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ వాళ్ళు 2 to 3 years ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ వాళ్ళు 6 lakhs రూపీస్ పర్ యానం టు 15 or 18 lakhs పర్ యానం శాలరీ కూడా వెళ్ళొచ్చు. ఇది వచ్చేసి రియాక్ట్ నేటివ్ డెవలపర్ శాలరీస్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. నా చాలామందికి డౌట్ ఉంటుంది, మేడం రియాక్ట్ నేటివ్ డెవలప్మెంట్ మనం నేర్చుకున్నాక ఏమైనా సర్టిఫికేషన్స్ చేయాలా? ఎస్, సర్టిఫికేషన్ చేస్తే అది మీకు ప్లస్ పాయింట్. ఎందుకంటే మీరు మీ రెజ్యూమ్లో చూపించచ్చు, అలాగే ఆ సర్టిఫికేట్స్ని చూపించి మీరు జాబ్స్ కొట్టచ్చు, అంతే కదా. హెచ్ఆర్స్ మీరు సర్టిఫికేషన్ చేశారా, ఆ సర్టిఫికేషన్ పెయిడ్ సర్టిఫికేషన్ ఫ్రీ సర్టిఫికేషన్ ఇవన్నీ చూసి ఆ సర్టిఫికేషన్కి ఎంత వాల్యూ ఉంది, సర్టిఫికేషన్ బేస్డ్ మీద వాళ్ళు మీ రెజ్యూమ్ని షార్ట్ లిస్ట్ చేయాలా వద్దా అని డిసిషన్ తీసుకుంటారు. మంచి చాలా ప్రీమియం సర్టిఫికేషన్ మీరు చేస్తే డెఫినెట్లీ అది మీ రెజ్యూమేలో ప్లస్ పాయింట్ లాగా ఉంటుంది. నా ఈ సర్టిఫికేషన్స్ ఏమేమి ఉంటాయి నేను మీకు కొన్ని రీడౌట్ చేసి చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ రియాక్ట్ నేటివ్ సర్టిఫికేట్, అలాగే రియాక్ట్ నానో డిగ్రీ ప్రోగ్రామ్, ప్రొఫెషనల్ సర్టిఫికేషన్ ఇన్ ఫుల్ స్టాక్ వెబ్ అండ్ మల్టీ ప్లాట్ఫామ్ మొబైల్ యాప్ డెవలప్మెంట్ ఎడెక్స్లో ఉంది. గూగుల్లో అసోసియేట్ ఆండ్రాయిడ్ డెవలపర్, రియాక్ట్ నేటివ్ ట్రైనింగ్ అండ్ వర్క్షాప్స్ ఇట్లాంటి చాలా సర్టిఫికేషన్ కోర్సెస్ ఉన్నాయి. ఈ అన్ని ప్లాట్ఫామ్స్ డీటెయిల్స్ మీకు నా బ్లాగ్లో కూడా కనిపిస్తుంది. ఫ్రీలో మనం రియాక్ట్ JS నేర్చుకోవచ్చా నాకు అడిగితే ఎస్, ఫ్రీలో మీరు నేర్చుకోవచ్చు, కానీ ఒక సిస్టమాటిక్ టైం టేబుల్ ఫాలో చేస్తూ మీరు ఫోకస్డ్గా డెడికేటెడ్గా డైలీ నోట్స్ ప్రిపేర్ చేస్తూ ప్రాక్టికల్ చేస్తూ టెక్నికల్ ప్రాక్టీస్ చేస్తూ మీరు రియాక్ట్ JSని మీరు యూట్యూబ్లో లేకపోతే గూగుల్లో కూడా డిఫరెంట్ ప్లాట్ఫామ్స్లో మీరు నేర్చుకోవచ్చు. నేను కొన్ని ప్లాట్ఫామ్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సేమ్ ఇన్ఫర్మేషన్ నా బ్లాగ్లో కూడా ఉంది. ఫస్ట్ వన్ వచ్చేసి రియాక్ట్ నేటివ్ ఫండమెంటల్స్ ఫ్రీ కోడ్ క్యాంప్ అని ఒక వెబ్సైట్ ఉంది. దానిలో మీకు రియాక్ట్ నేటివ్ ఫండమెంటల్స్ కొన్ని వీడియోస్ ఉంటాయి, అది చూస్తూ మీరు నేర్చుకోవచ్చు. అలాగే రియాక్ట్ నేటివ్ బేసిక్స్ యుడాసిటీలో ఉంది. ప్లూరల్ సైట్ అనే ఒక వెబ్సైట్లో రియాక్ట్ నేటివ్ గెటింగ్ స్టార్టెడ్ ఈ కోర్స్ మీరు చేసుకోవచ్చు. యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉన్నాయి, చాలా ట్యుటోరియల్స్ ఉన్నాయి, చాలా యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. కొన్ని యూట్యూబ్ ఛానల్స్ పేరు కూడా మీకు చెప్తాను. యూట్యూబ్ ఛానల్స్ ఎగ్జాంపుల్ ద నెట్ నింజా. ఇవి కాకుండా కోడ్ అకాడమీలో రియాక్ట్ నేటివ్ కోర్స్ ఫ్రీ ట్రయల్ ఉంది, అది మీరు చూడొచ్చు. అండ్ రియాక్ట్ నేటివ్ కమ్యూనిటీ వచ్చేసి చాలా పెద్ద కమ్యూనిటీ, చాలామంది అక్కడ ఉంటారు. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే వాళ్ళు వచ్చి వాలంటరీలీ వాళ్ళు వచ్చి దాని సొల్యూషన్ ఏంటి అది అని ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉంటారు. సో రియాక్ట్ నేటివ్ కమ్యూనిటీని కూడా మీరు చాలా ఫ్రీ రీసోర్స్ లాగా, దానిలో కూడా చాలా నేర్చుకోవచ్చు లాగా ఫ్రీ రీసోర్స్ లాగా యూస్ చేసుకోవచ్చు. ఇది ఒక మంచి ఫ్రేమ్వర్క్ రియాక్ట్ నేటివ్. అండ్ ఎస్, ఇది ఎవరికి సూటబుల్ తెలుసా? ఫ్రెషర్స్ ఉంటారు కదా, కాలేజ్ 4th yearలో ఉన్నారు, లేకపోతే డిగ్రీ 3rd yearలో ఉన్నారు, 3rd year ఆర్ 4th yearలో ఉన్న స్టూడెంట్స్ వాళ్ళు రియాక్ట్ నేటివ్ సైడ్ వాళ్ళ కెరియర్ స్టార్ట్ చేయాలి, చాలా హై ప్యాకేజ్లో నేను నా కెరియర్ స్టార్ట్ చేయాలి అంటే రియాక్ట్ నేటివ్ని మీరు కన్సిడర్ చేయాలి. ఓన్లీ జావా, ఓన్లీ పైథన్, ఓన్లీ డేటా సైన్స్ ఇవే కాదు, చాలా మంచి కరియర్స్ ఉన్నాయి. ఈ కరియర్స్ గురించి మీరు ఆలోచిస్తే, మీరు ప్లాన్ చేస్తే డెఫినెట్లీ మీ కరియర్ చాలా హై శాలరీ నుంచి స్టార్ట్ అవుతుంది. సో రియాక్ట్ నేటివ్ ఫ్రెషర్స్ కాలేజ్ 3rd yearలో 4th yearలో లేకపోతే ఇప్పుడే జస్ట్ డిగ్రీ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయింది వాళ్ళు కూడా నేర్చుకుంటే ఒక మంచి మూవ్, ఒక మంచి కరియర్ సైడ్ మీరు వెళ్తున్నారు అని నేను చెప్తాను. సో ఎస్, దట్ వాజ్ ఆల్ అబౌట్ రియాక్ట్ నేటివ్ డెవలపర్. మీరు రియాక్ట్ నేటివ్ డెవలపర్ గురించి ఏం ఆలోచిస్తున్నారు? మీరు చేస్తారా, ఇటు సైడ్ వెళ్తారా, వెళ్ళరా? లేకపోతే మీకు రియాక్ట్ నేటివ్ డెవలప్మెంట్ గురించి ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే కమెంట్ చేయండి, నేను ట్రై చేస్తాను మీకు ఆన్సర్ చేసేట్లాగా. వీడియో మీకు నచ్చింది, నా కంటెంట్ మీకు నచ్చింది అంటే ఏం చేస్తారు? వీడియోని లైక్ చేస్తారు. అలాగే మీ ఫ్రెండ్స్తోని కూడా వాట్సాప్ గ్రూప్లో, టెలిగ్రామ్ గ్రూప్స్లో, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, లింక్డ్ఇన్లో ఈ వీడియోని మీరు షేర్ చేయండి. ఎందుకంటే చాలామందికి రియాక్ట్ నేటివ్ మీద కూడా కరియర్స్ ఉంటాయి, అది కూడా హై శాలరీ కరియర్స్ వాళ్ళకి తెలియదు. సో మీరు షేర్ చేస్తే డెఫినెట్లీ ఎవరికైనా
కొంచెం ఇన్ఫర్మేషన్ అంటే అవేర్నెస్ పెరుగుతుంది. సో ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నారు అంటే నా పేరు సుష్మిత మధు, ఇంకా నేను ఒక ఐటీ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ career9.com ఓనర్ని. మీకు ఇంకా మా వెబ్సైట్, మా ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో ఏమేమి ట్రైనింగ్స్ ఇస్తాం మీకు తెలుసుకోవాలని ఉంది అంటే career9 కేతోని స్టార్ట్ అవుతుంది. career9.com వెబ్సైట్ చెక్ చేయండి, మీకు మా డీటెయిల్స్ తెలుస్తుంది. మా వెబ్సైట్ బ్లాగ్ చెక్ చేయడం మర్చిపోవద్దు. ఈ వీడియో డిస్క్రిప్షన్లో నేను ఆల్రెడీ లింక్ మెన్షన్ చేశాను. ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ పక్కకు ఒక చిన్న బెల్ ఐకన్ ఉంటుంది కదా, డైలీ నా జాబ్ ఇంకా కెరియర్ అప్డేట్స్ కోసం ఆ బెల్ ఐకన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. నా పేరు సుష్మిత మధు, మీరు చూస్తున్నారు నా తెలుగు ఛానల్ పాషమ్స్. నమస్తే.